ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి. ఈరోజు పాప స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఉదయాన్నే తను రెడీ చేస్తున్నాననమాట. అందుకని వంట అయితే లేట్ అయిపోయింది. మధ్యాహ్నంగా ఇంట్లో పంపించొచ్చులే అని చెప్పేసి పిల్లల్ని అయితే పంపించేశాను. ఇంకా మా ఆయనకి ముందుగా అయితే కాఫీ అయితే కలిపిచ్చేస్తున్నానండి. ఈ వీడియోలో పాప డ్యాన్స్ వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ మనకి ఇంకా స్కూల్ నుంచి రాలేదనమాట. అందుకని రేపటి వీడియోలో నేను షేర్ చేస్తాను. పిక్ మాత్రం ఈ వీడియో చివరిలో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇంకా కాఫీ ఇచ్చేసిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఒక 3 రోజులుగా నేను కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా. ఏమైందంటే ఓరియో పన్ను నా చేతికి తగిలిందనమాట. అందుకని చెప్పేసి నేను ర్యాబీస్ రాకుండా ఉండడం కోసం నేను 2 డేస్గా వ్యాక్సిన్ కోసం తిరుగుతున్నాను అనమాట. వివరంగా రేపటి వీడియోలో చెప్తానండి. అది పాపం కావాలని చేయలేదు. మా ఆయన దాన్ని రెచ్చగొట్టారనమాట. సరే దాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది తిరిగినప్పుడు ఏమైందంటే పన్ను కొంచెంగానే గీరుకుంది. కానీ పన్ను కొంచెం గీరుకున్నా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి కాబట్టి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ డే నేను టీటీ వేయించుకున్నాను. తర్వాత ఇంకొక రోజు వచ్చేసి ఈ వ్యాక్సిన్ వేయించుకోగానే కొంచెం జ్వరంలా అనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను 2 రోజులుగా వ్లాగ్ అనేది ఏమీ తీయలేదండి. ఒక 2-3 వీడియోలు మాత్రం మ్యూజిక్ యాడ్ చేసి పాతవి ఉంటే నేను పోస్ట్ అయితే చేస్తానమాట. ఇంకా కంటిన్యూ అయిపోతే మన వ్లాగులు మీరు మిస్ కాకుండా చూడండి. చాలామంది మన మినీ వ్లాగ్స్ని వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వంట వచ్చేసి రోజు ఏంటంటే రైసు, పప్పు, గోంగూర అనమాట. గోంగూర పేస్ట్ ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా అప్పటికప్పుడు తయారు చేయడానికి ఈజీగా ఉందండి. టిఫిన్ కోసం అయితే ఉప్మా చేశాను. ఇంకా కోడిగుడ్డు ఉక్కురేసానండి. మళ్ళీ ఎవరిని అడగొచ్చు శ్రావణ శుక్రవారం కదా చేశారని చెప్పేసి. నేను తిన్నాను కానీ పిల్లలు తింటారు కాబట్టి చేసాను అనమాట. అప్పటికే వంట లేట్ అయిపోయింది. నేను ఇంకా పక్క కొట్టుకు వెళ్ళానంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఈరోజు లంచ్ అనేది పూర్తి చేసాను అనమాట. ఇంకా మా ఆయనకి పిల్లలకి బాక్స్ అయితే పెట్టేశానండి. ప్రసాదాలు కంటిన్యూగా వేద్దాము ఒక వారం రోజులకి అని చెప్పి అనుకున్నాను. ఇంక మధ్యలో ఇలా అయ్యిందా, ఇంక నా వల్ల కంటిన్యూ చేయడం కుదరలేదనమాట. అందుకని చెప్పేసి ఒక పొంగల్ రెసిపీ మాత్రమే వేశాను. ఇంక తర్వాత కంటిన్యూగా నేను ఈ 3 రోజులు ఎటువంటి వీడియోలు తీయలేదనమాట. కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, అదొక కారణం. అంతేకాకుండా ఫోన్లో స్టోరేజ్ కూడా లేదనమాట. మళ్ళీ పని కట్టుకుని ఒక 2 గంటలు 3 గంటలు కూర్చొని స్టోరేజ్ క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పాలంటే రెస్ట్ అయితే తీసుకున్నాను కొంచెం. ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకొక 3 వ్యాక్సిన్లు అయితే ఉన్నాయన్నమాట. రేపు వెళ్తాను హాస్పిటల్కి. రేపు పొద్దున్న చూపిస్తాను ఆ చీటీ అనేది. ఇంకా బాక్స్ పెట్టి పంపించేసిన తర్వాత నేనైతే కొంచెం చక్కెర పొంగల్ తయారు చేసి ఈరోజు ఫ్రైడే కదా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకున్నాను అనమాట. పప్పు గోంగూర చేసినా సరే చాలా రోజులు అయింది కదా గోంగూర పచ్చడి చేసి అని చెప్పేసి కొంచెంగా గోంగూర పచ్చడి నువ్వులు వేసి చేసేసి తినేసానండి. ఇంకా రాత్రిగా అయితే ఒక ప్రసాదం రెసిపీ అయితే చేశాను. ఈ ఫోటో చూస్తున్నారు కాబట్టి ఏం చేశాను అనేది మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం ఈ విధంగా రెడీ అయిందండి. వీడియో రేపు షేర్ చేస్తాను.